అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. మూలుగుతున్న ముసలాని మీద ముంజపండు పడ్డట్టే అవుతున్నది. గత్తెట్ల పడ్డది? అయినా ఈ ముసలాళ్ళు ఉన్న కాడుండ్రమ్మా. నేనేదో సాత్రానికన్నా నిజంగానే ముసలాని మీద పడ్డదని కాదు. ఓ దట్ట అయితే ఇంక వాటో వాటు. ఇప్పుడు ఎప్పు ముచ్చటేందో అసలు ఏందా ఇగురం కొద్ది రామన్న హరీష్ రావు సార్లు ఇల్లలుక్కుంటూ వస్తుంటే నడిమిట్ల పొక్కిలు చేస్తున్నారు. ఎవలు కారు గుర్తు లీడర్లేనా? వాళ్ళు కాదు. ఓహో అల్లా. ఇంతకు ఎవలనే కదా మీ అనుమానం? చూపిస్తా పారి. ఇక కొత్త పార్టీకి బారసాల చేసి బాయిబాట పట్టింది కవితక్క. బయట నుంచి చూస్తే కార్మికుల సమస్యలు తెలివయని సింగరేణిలకు దిగింది. కార్మికులతోని మంచి చెడ్డ కష్ట సుఖాలు మాట్లాడి అటెంక సింగరేణి శత్రువులు చేసింది బాబు కేసీఆర్ ఏల్వడలే అని కారు గుర్తులను కడిగి పడేసింది. 1400 కోట్లు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి కదా, అవి క్విట్ ప్రోకి కింద వచ్చినాయి కాదా? అవినీతి సొమ్ము కాదా? ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినాయి కాదా? పంచండి. అవినీతి సొమ్ము అంతా కూడా అమరవీరుల కుటుంబాలకు పంచండి. కుటుంబానికి ₹1 కోటి పంచండి. రండి, పంచిన తర్వాత అప్పుడు గ్రౌండ్లకు రండి. నాతో సమానంగా ప్రజల పంతులకు వచ్చి నిలబడండి. ఇలా ఒంటరిగా నేను పోరాటం చేస్తుంటే మీరందరూ డబ్బులు పెట్టుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి అవినీతితోని వచ్చినటువంటి అనేకమైన అంశాలను పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతారేంది? అవ్వక మరి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు, మళ్ళా పోయి కేసీఆర్ సార్తోనే కలుస్తావని అంటున్నారు కదా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మళ్ళా బీఆర్ఎస్ పార్టీతో చేరేదే లేదు, కట్టేదే లేదు. అంతే అంటావు. నీ పోరాటం చేయబట్టి అక్క ప్రభుత్వానికంటే ఎక్కువగా మీ అన్నుల పార్టీకే మస్తుగా తక్లీఫ్ అవుతున్నదని అంటున్నారు. అయితే ఇప్పుడు కారు గుర్తు లీడర్లకు చూపిస్తున్నదంతా షాంపిలేనట. రానున్న రోజులల్లా ముంగటున్నది అస్సలు సినిమా అని అంటున్నది కవితక్క. సీఎం అంటే ఏం చేస్తారు? పోయిన ప్రభుత్వాలు ఏం పడావు చేసినాయి, వాళ్ళు పెట్టిన స్కీమ్ లేంది, చేసిన స్కామ్ లేందని ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తారు. అంతేనా? పబ్లిక్ మీటింగ్లు పెట్టి పోయినలను పొట్టు అరుచుకుంటారు. వీళ్ళు వాళ్ళని తిట్టుడు, వాళ్ళని వీళ్ళు తిట్టుడు. పని చేయమంటే పరిపాలన చేతగాక విమర్శలు చేస్తున్నారని అంటారు మీదకెళ్ళి. అంతే కదా మరి. అయితే అందరు ఒక్క లెక్క వేస్తుంటే తమిళనాడు సీఎం ఇంకో లెక్క వేస్తున్నాడు. ఏం చేసిండ్రా? చూస్తే సారు నువ్వు సూపర్ అని అంటావు తెలుసా. పిలిచిన వెంటనే పలుకుతానంటున్నాడు తమిళ సీఎం విజయ్. అక్కడి సర్కారు దవాఖాన్ల డాక్టర్లు చక్కగా పట్టింపు చేస్తలేరని, మందు గోళీలు ఇస్తలేరని, డాక్టర్లు ఆడిందే ఆట పాడిందే పాట అవుతున్నదని కంప్లైంట్ ఇచ్చిండ్రట. మామూలుగా అయితే ఆఫీసర్ పోయి అక్కడ రోగుల గోసలను చూడొచ్చు, కానీ సీదా సీఎం సారే రోగుల కాడికొచ్చి ఆళ్లను వాళ్ళ బాధలను చూసిండు. మాతా శిశు కేంద్రంలోకి పోయి అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎత్తుకొని, మన దవాఖాన్లల్లా బెడ్లు లేక ఫుడ్ పాయిజన్ అయిన పిల్లలు నేల మీద వండుకున్నా, దవాఖాన్లకు వానలు కొట్టి నీళ్ళొచ్చినా, చెత్త చేదారం ఎక్కడికక్కడనే ఉన్నా పట్టింపు ఏసేటోళ్లే ఉండరు. ఇక మీదికెళ్ళి అడిగితే ట్రీట్మెంటే బంద్ చేస్తారు. కానీ సీఎం విజయ్ సారు పేదలకు వైద్యం అందించే ముచ్చట్ల డాక్టర్లేమన్నా ఎటమటం చేస్తే సీదా కొలువులకెళ్ళి తీసి పడేస్తామని ఆర్డర్లు కూడా ఇచ్చిండట. నిజంగా సూపర్ కదా. సీఎం సారే దవాఖాన్లను చూసేటందుకు వస్తున్నాడనంటే ప్రతి దవాఖాన్లున్న సిబ్బంది రోగులను ఇబ్బంది పెట్టకుండా పనిచేస్తారు కదా.
ఇయాల్టి కాలంలో ఎట్లున్నారా ఆడోళ్ళు? కట్టుకున్నోడు 10 నిమిషాలకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టకపోయినా, ఫోన్ చేయకపోయినా అయిపోయిందిగా. నేనంటే నీకు ఇష్టం లేదు, మీ అమ్మ మాటలే ఎక్కువ వింటున్నావు, వద్దిగా నీకు నాకు చెల్లు అని అంటారు. మరి ఇసొంటి కాలంలో కట్టుకున్నోతో 10 నిమిషాలు మాట్లాడకపోతేనే మూతి ముడుచుకునే బాధలున్న ఈ కాలంలో ఒక ఆమె 44 సంవత్సరాలు ఉన్నది. ఏంది మాట్లాడకుండా 44 ఏండ్లుందా? మాట్లాడకుండానే కాదు, కనీసం కంటితోటి చూడను కూడా చూడలేదు. ఒక్కో రోజు కట్టుకున్నోడు ఏమన్నా ఏటమటం చేస్తేనే సీదా కోటలో కలుసుకుందామని అంటారు. అసొంటిది 44 ఏండ్లు చూడకుండా మాట్లాడకుండా ఉన్నదంటే గొప్ప మనిషే. ఇంతకెక్కడున్నది ఆమె? చూపిస్తాపా. ఇన్నేళ్ల నిరీక్షణలా ఆమెకు దేవుడు అన్యాయమే చేసిండు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 44 ఏళ్ల నుంచెల్లి భర్త కోసం ఎదురు చూస్తున్నది గీ లక్ష్మి. సిద్దిపేట జిల్లా చెల్లాపూర్లుండే చంద్రయ్యతోని 46 ఏండ్ల కింద లగ్గమైంది. 2 ఏళ్లు కలిసున్నారు. ఇక్కడ ఉపాధి లేక తల్లిదండ్రులకు భారం కాలేక సౌదీకి వలసవేయండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్త నుంచి ఫోను లేదు, ఉత్తరము లేదు. కనీసం మంచి చెడ్డ తెలుసుకునే మార్గం లేదు. ఎన్నటికైనా కట్టుకున్నోడు మళ్ళా కండ్ల ముంగట్టుకొస్తాడు, కాలం కరుణ చూపకపోతదా అని అత్తామామలను కూలి పనులు చేసి సాధింది. వాళ్ళు కూడా కాలం చేసిర్రు. అయినా చంద్రయ్య రాలేదు. దుబాయ్కెళ్లి ఎవరైనా వచ్చినా మా చంద్రయ్య కనబడ్డా అని అడిగేదట. అందరి దగ్గరికెళ్లి మౌనమే సమాధానం. మరి ఏమైందో ఎట్లయిందో. భర్త కోసం కొన్ని కాలాల పాటు ఎదురు చూసిన లక్ష్మికి ఆ దేవుడు దుఃఖాన్నే ఇచ్చిండు. చంద్రయ్య డెడ్ బాడీ ఇంటికొచ్చేసరికి తల్లడిల్లిపోయింది. ఎన్నటికైనా దేవుడు సల్లగా చూడకపోతాడా, భర్త రాకపోతాడా అని ఎదురు చూసిన లక్ష్మి జీవితానికి ఆ భగవంతుడు చీకటినే ఇచ్చిండు. భర్త ఒక్క గంట మాట్లాడకపోతేనే అలిగి బుంగమూతి పెట్టి ఇంట్లో నానా రచ్చ చేసే ఆలుమొగలున్న గీ కాలంలా లక్ష్మి చంద్రయ్య కోసం 44 సంవత్సరాల ఎదురు చూపులంటే ఆమె వడ్డ ఆవేదన. నలుగురిట్ల బాధలు తలుసుకుంటే మనకే ఎంతో కష్టం అనిపిస్తున్నది కదా. దేవుడెందుకో మంచోళ్ళకే మర్చిపోలేని కష్టాలనిస్తాడు. రైల్లా ఎన్ని కోచ్లు ఉంటాయిరా? జనరల్ కోచ్, స్లీపర్ కోచ్, ఏసీ కోచ్లు ఉంటాయి. మరి కొత్తగా హనీమూన్ కోచ్ ఒకటి వైరల్ అవుతుంది తెలుసు కదా. అంటే హనీమూన్ కు పోయే కపుల్ కోసం బబ్బర్ ఆఫర్ పెట్టిరా ఎట్లా? రైల్వే శాఖకు అసలు సంబంధమే లేదట. ఆకతాయి లెవెల్లో కావాలనే ఏసీ బోగిల హనీమూన్ కోచ్ ను ముస్తాబి చేసిర్రట. రంగురంగుల బెలూన్లు, తీరొక్క పూలు, దీపాలతోని సూపర్ గా డెకరేషన్ చేసిరు కదా. ఈ అవ్వ ఇదేమన్నా రైలు అనుకున్నారో లేకపోతే హోటల్ రూమ్ అనుకున్నారో ఇంత కలర్ఫుల్ గా కలరింగ్ చేసిర్రు. ఏసీ కేబిన్ ను మొత్తం హనీమూన్ సూట్ లెక్కనే అలంకరించిర్రు కదా. అయితే కొత్తగా లగ్గం చేసుకున్న పిల్ల మనసు దోసుకునే తందుకు పిల్లగాడే గీతీర్ల ప్లాన్ చేసిండట. బల్సార్లకించి బొంబాయి పోయే ఎక్స్ప్రెస్ రైల్లా. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే ముచ్చట రైల్వే శాఖకు చేరింది. ఎంక్వైరీకి వెడితే
ఆకతాయిలు కావాలని చేసిన పనిని గుర్తించి డ్యూటీలున్న టీటీఈని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు ఆఫీసర్లు. రైల్వే శాఖకు దీనికి ఏం సంబంధం లేదని క్లారిటీ ఇచ్చిన ఆఫీసర్లు పర్మిషన్ లేకుండా బోగీల డెకరేషన్ చేసినందుకు వాళ్ళ మీద కేసు కూడా బుకింగ్ చేసిరట. కానీ కొత్త జంట సంబరానికి పాపం టీటీఈ అయితే అడ్డంగా బుక్ అయిండు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే లవర్స్ మనసు అస్సలు అర్థం చేసుకోరు. మరి పిల్లలే పెద్దోళ్ళ మనసు అర్థం చేసుకుని నడుచుకోవచ్చు కదా. ప్రేమల పడితే లోకాన్ని మర్చిపోతారు. ఇక తల్లిదండ్రులు ఏడాదికొస్తారు. 4 రోజుల కింద పరిచయమైన వాళ్ళకే అంత ప్రేమ ఉంటే కనీ పెంచి పెద్ద చేసిన పెద్దలకి ఎంత ప్రేమ ఉండాలో చెప్పు. ఓ వాళ్ళకు కూడా ప్రేమ ఉంటది కదా. కాబట్టి పెద్దలు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు పెద్దల మాటను గౌరవించాలి. ఇగో ఇట్లనే చెప్పిరట మెదక్ పోలీసు వాళ్ళు కూడా. కానీ పిల్లలు ఇనలేదు, పెద్దలు ఒప్పుకోలేదు. ఇక మరి ఏం చేసిర్రు? చాలా సినిమాల సీన్ రిపీట్ చేసిర్రు. తేజ డైరెక్షన్ లో వచ్చిన సినిమాల సీన్ లెక్కనే కొడుతున్నది కదా. సేమ్ గట్లనే జరిగింది మరి బయట కూడా. మెదక్ జిల్లా సలాబత్పూర్ కు చెందిన ఈ పిల్ల ఎల్లాపూర్ ఊరు పిల్లగాంతోటి లవ్ లో పడ్డదట. ఇద్దరు ప్రేమించుకుంటే సరిపోదు కదా, పెద్దల అంగీకారం కూడా కావాలన్నాయే. ఇక పిల్ల తల్లిదండ్రులు వద్దంటే వద్దన్నారట. పోలీస్ టౌన్ లో పడ్డారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి తోలిండ్రు. ఇక పిల్ల పిల్లగాంతోటే ఉంటా అని పెళ్లి చేసుకుని అత్తగారింట్లుంటే ఇగో గిట్ల తల్లిగారోళ్ళు కార్లు వచ్చి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఏం ప్రేమలో ఏమో, ఏదైనా తెగేదాకా లాగితే అటెన్క ఎవరు నష్టపోయినా ఏం రాదు. పిల్లలన్న ఆలోచన చేసుకోవాలి, లేకుంటే పెద్దలే అర్థం చేసుకుని ఇడిచిపెట్టాలి. ఇక మరి వీళ్ళ ప్రేమ కథలా ఇంకేం ట్విస్ట్లు వస్తాయో చూద్దాం. బడికి పోయి ఏం నేర్చుకుంటారా? ఇంకేం నేర్చుకుంటారు? చదువు నేర్చుకుంటారు. చదువు కాకుండా ఆటలు పాటలు అంతేనా? వంట, వార్పు, తట్టలు, పారలు పట్టుడు, మూటలు మోసుడు కూడా నేర్చుకుంటారు. వాళ్ళు విద్యార్థులా మళ్ళీలా? అది అక్కడ టీచర్లకే తెలియాలి. చదువు నేర్పమని పంపితే గివెందుకు నేర్పుతున్నారు? ఎక్స్ట్రా యాక్టివిటీస్. అబ్బో మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతకు ఏ బడో అది? స్టూడెంట్ నెంబర్ వాళ్ళు చేయమని తోలితే కూలీ నెంబర్ వల్ల చేస్తున్నారు. అనంతపురం జిల్లా పాల్తూరు పెద్ద బల్లె పంతుళ్ళు ఇంట్లో ఈడున్న శంభు ఆడ వెట్టనీయకుండా వెంచుతారు అవ్వాయిలు. ఇక చదువు కోసమని బడికి పంపితే పంతుళ్ళేమో గింత పరువు బాధ్యతలు మోపిస్తున్నారు. ఎవ్వరు తిన్న ప్లేట్లు వాళ్ళు గడుక్కోమనంటే ఓకే, మరి ఎవలకు వండి పెట్టే బియ్యం మూటలు వాళ్ళే మొయ్యాలి అని అనుకున్నారో ఏమో. పోరగాళ్లతోని 25 కిలోల బియ్యం సంచులు మోపించిండ్రు. ఇంత మాత్రానికి అమారులు ఎందుకు? 9-10వ తరగతి చదివే పోర్ల విలువన్రి, మూటలు ఎత్తుండ్రి అని గిట్ల పని మంతులను చేస్తున్నారు. పిల్లల బండికి పంపితే పంతులు ఎప్పించే పని గిదేనా అని గరం అవుతున్నారు ఈ వీడియోలు చూసిన తల్లిదండ్రులు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే, తెలంగాణకు ముఖ్యమంత్రి అయినా మన్మణికి తాతే. భలే క్యాచ్ చేసినావు పాయింట్. బయట ముఖ్యమంత్రిగా అధికారులకు సార్ ఆర్డర్ వేస్తే ఇంట్లో సార్కు మన్మడు ఎట్లా ఆర్డర్ వేస్తున్నాడో చూడుర్రి.
అమ్మో పిల్లగాడు చూసిర్రా, తాత ఎంతో ప్రేమతోటి పూరీలు దాలుస్తుంటే గుండ్రంగా రాలేదని వంకలు పెడుతున్నాడు. ఇవి నాకే సరిపోతే తాత, మా అమ్మకి చేయవా అని ముద్దుగా తాతతోటి పని చేపిస్తున్నాడు. పొద్దున్న లేస్తే మైకులు పట్టుకునుడు, ఫైళ్ల మీద సంతకాలు పెట్టేందుకే టైం చాలదు. అంత బిజీలో కూడా సార్ తీర్బాటం చేసుకుని మన్మడికి పూరీలు గోలిచి పెడుతున్నాడు. సల్లసలటి వాతావరణంలో మన్మడి కోసం గంట పట్టిండని వీడియో పొట్టు షేర్ చేస్తున్నారు.